ఈ రోజు ఢిల్లీలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో హైకమాండ్ తో ఇద్దరు నేతలు భేటీ అవుతారు. కర్ణాటక కేబినెట్ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చిస్తారు. కర్ణాటక సీఎంగా రేపు డీకే ప్రమాణం చేస్తారు. ఇప్పటికే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. నిన్న లోక్సభలో లోక్ భవన్ లో గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖిచ్చారు. ఇవాళ టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం గాంధీ భవన్ లో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మంత్రులు, పీసీసీ సభ్యులు సహా కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఎస్ఐఆర్, తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ కి ఇదే చివరి ఎన్నిక అని బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రాజీనామా చేసి తిరిగి గెలిస్తే తాను రాజకీయాలు వదిలేస్తారని సవాల్ చేశారు. రైతులని గోసపెడుతున్నారని ధ్వజమెత్తారు. హామీలిచ్చి రైతులు యువతను మర్చిపోయారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని, రైతులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారన్నారు. పశ్చిమ బెంగాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుర్సియోంగ్, కాలింపాంగ్ కొండ ప్రాంతాల్లో పడిన భారీ వర్షంతో రోడ్లపై వరద పోటెత్తింది. రోడ్లపై భారీ వరద ప్రవాహానికి బైక్స్ కొట్టుకుపోయాయి. గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం కురిసింది. గంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విద్యుత్ అంతరాయం కలగడంతో తెనాలి వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తాడేపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన పడింది. కొల్లూరు మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. లంక గ్రామాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో గుడివాడ అంధకారంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఈదురుగాళ్ల బీభత్సంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు కూలిపోగా కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజమండ్రిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. రాజమండ్రి నగరమంతా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు అలజడి రేపాయి. ఒక్కసారిగా వాతావరణం కూల్గా మారిపోయింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్స్ కొట్టుకుపోయాయి. ఈదురుగాళ్ల ప్రభావంతో అలర్ట్ అయిన అధికారులు ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల వర్షం కురిసింది. పాడేరులో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. అరకులో కూడా వర్షం దంచుకొట్టింది. చింతపల్లిలో తేలికపాటి జల్లులు పడ్డాయి. వర్షంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్కంపాడు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడిపోయాయి. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకి ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు రహదారిపై పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. సిరిసిల్ల పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షం విరిగి విద్యుత్ తీగలపై పడింది. విద్యుత్ స్తంభం విరిగిపడి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ భారీ శబ్దంతో పడిపోయింది. అక్కడున్న ఒక కార్పై విద్యుత్ తీగలు పడ్డాయి. కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో భారీ చెట్లు పడిపోయాయి. 120 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రావి, వేప చెట్లు ఈదురుగాలుల ధాటికి ఒక్కసారిగా కూలిపోయాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం, ఎర్రగుంటపాలెం మండలాల్లో వర్షం పడింది. త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం దగ్గర చెట్టు విరిగిపోయి రోడ్డు కట్టంగా పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎర్రగుంటపాలెంలో ఫ్లెక్సీలు పడిపోయాయి. ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇవాటి నుండి యథావిధిగా ఘాట్ రోడ్ పై రాకపోకలు సాగనున్నాయి. ఎండలు, బడగాలతో పనులు కొనసాగించలేమని ఆర్ఎండ్బీ తెలిపింది. దీంతో ఘాట్ రోడ్ పనులు వాయిదా పడ్డాయి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సింహాచలంలో పర్యటించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. వెంకటేష్ కళ్యాణరామ్ హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా కథను స్వామివారి పాదాల దగ్గర నుంచి మొక్కుకున్నారు. కొత్త సినిమా ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు అనిల్. నెల్లూరులో దారుణం జరిగింది. నడి రోడ్డులో భార్యపై భర్త దాడి చేశాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యను కొట్టి కాళ్లు విరిచి పారిపోయాడు. రోడ్డుపై పడి ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వచ్చే ఏడాది మహానాడులోగా జగ్గేపేటలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. స్థానిక నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జగ్గేపేట నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ కు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గోపీనాథ్ బూత్ స్థాయి నాయకులకు పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆక్వా రైతులు నిరసన తెలిపారు. ఫీడ్ రేట్లు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఉండి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఆక్వా సమస్యలు పరిష్కరించాలని వైసీపీ డిమాండ్ చేస్తారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గుమస్తాల కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతు పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సంయుక్తంగా పరిశీలించారు. లబ్ధిదారులకు జూన్ 2 నాటికి ఇళ్లను పంపిణీ చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కిస్టాపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. టీజీఐఐసీ భూ వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో 6 ఎకరాల 29 గుంటల వేలం వేశారు. ఎకరా భూమికి 237 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి 177 కోట్లు పలికింది. ఈసారి వేలంలో 237 కోట్ల రూపాయలకి గౌరవ వెంచర్స్ ఈ భూమిని దక్కించుకుంది. కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. తుపాకీతో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. పోలీసుల అప్రమత్తతో ముఠా కుట్ర భగ్నమైంది. 6 సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి ఆయుధాలు, రబ్బర్ బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. సరూర్ నగర్ పిఎస్ పరిధిలో భగత్ సింగ్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వారి పని పట్టారు. నిర్వాహకుడితో పాటుగా 7 పేకాట రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కరెంట్ షాక్ తో పడిపోయిన విద్యుత్ కార్మికుడికి సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన హైదరాబాద్ టపాచపత్రలో జరిగింది. కార్వాన్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ కుమ్మరివాడి హనుమాన్ టెంపుల్ సమీపంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తున్నాడు. అనుకోకుండా హై టెన్షన్ వైర్ తాకడంతో షాక్ కి గురై స్పృహ తప్పి పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కానిస్టేబుల్ సురేష్ వెంటనే సిపిఆర్ చేసి కాపాడాడు. దేశంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమ వలసలు నిర్మూలించేందుకు సరిహద్దులను ప్రభుత్వం పటిష్టపరుస్తుందని హామీ ఇచ్చారు. చర్చలు, వాదనలు, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. 1924 నుండి 1930 మధ్య కాలంలో కేంద్ర శాసనసభ 407 సమావేశాలకు సంబంధించి రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల గురించి ప్రధాని మోదీ ఆలోచించి ఉంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించుండేవారని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. సిబిఎస్ఈ పరీక్షా పత్రాల కరెక్షన్ ప్రక్రియలో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఉందని ఆరోపించారు. తనపై ప్రధాని దాడి చేయొచ్చు, కానీ దానివల్ల ఆయన తన నేరాల నుంచి విముక్తి పొందలేరంటూ ఎక్స్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అక్కడి యువజన సంఘం బంద్ చేసింది. దీంతో ఈటానగర్ మొత్తం స్తంభించిపోయింది. ఈ బంద్ ను జిల్లా అధికారులు చట్ట వ్యతిరేకమని ప్రకటించినా ప్రజల నుండి పూర్తి స్థాయి మద్దతు లభించింది. ఖరీఫ్ పంటలపై ఎల్నినో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఎల్నినో ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు గుర్తించి వాటికి విత్తనాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్కడి నాడియా జిల్లా మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత గోపూజ చేశారు. ఆవులకు పళ్లు, మిఠాయిలు తినిపించారు. అక్కడ నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే యూనిట్ లో ఇంటర్ సిటీ రైలు తయారు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కాజీపేట తయారీ కేంద్రం పూర్తి కావచ్చిందని వెల్లడించారు. 5 ఏళ్లలో 200 ఇంటర్ సిటీ రైలు తయారీ లక్ష్యమని చెప్పారు. పర్యావరణ హితంగా ఈ రైళ్లు ఉంటాయని, వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ తో విద్యుత్ ఆదా అవుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. మండుటెండలో తాను చేపట్టబోయే నిరవధిక దీక్షలు తాను చనిపోతే దానికి మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరాఠా కోట ఉద్యమకారుడు మనోజ్ చారంగే హెచ్చరించారు. ఆయన రేపు దీక్ష చేపట్టనున్నారు. ఈసారి తాను చేపట్టే దీక్ష దేశంలో గతంలో ఏనాడు జరిగి ఉండదని చారంగే వెల్లడించారు. తమిళనాడులో మందుబాబులు వాటిని విక్రయించే ఉద్యోగులు రోడ్డెక్కారు. ఆలయాలు, విద్యాసంస్థల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేయాలని విజయ్ సర్కార్ నిర్ణయించడంతో అక్కడి మద్యం విభాగం ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ప్రైవేట్ క్లబ్ల ముందు మందుబాబులు మద్యం కోసం క్యూ కట్టారు.